శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ దశమి గురువారం. ఈరోజు దశమి ఉదయం 11:48 వరకు ఉంది. తదుపరి ఏకాదశి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 1:29 వరకు ఉంది. తదుపరి మూల. ఈరోజు ఫిబ్రవరి 12, 2026 తేదీ గురువారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 10:22 11:08 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:56 3:42 వరకు ఉంది. వజ్రం రాత్రి 10:14 12 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ మూల నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే భరణి, పొబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అయినటువంటి జ్యేష్ఠ మూల నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. అలాగే శత్రుభయం కలుగుతుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్య సూచన, అలాగే ఆరోగ్యం చేకూరుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు గురువారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో కానీ, చెరుకరసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచే తెలియడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి, గొల్లల మామిడాడ.